హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనం పైనాపిల్ కేసరి బాత్ ఎలా చేయాలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా, స్మూత్‌గా ఉంటుంది రెసిపీ. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, షుగరు, 1 కప్పు బొంబాయి రవ్వ, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, కొంచెం కలర్ కోసం పసుపు, 3 లవంగాల పొడి. ఒక బాండిల్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకుందాము. నెయ్యి మిగిలింది కదా, ఇదే బాండీలోకి ఒక అరకప్పు ఆయిల్ వేసుకుందాం. ఫ్లేవర్ లేని సన్ఫ్లవరు అట్లా వేసుకోండి, శనగ నూనె అలా కాకుండా. దానిలో కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ బొంబాయి రవ్వని వేయించుకుందాము. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్ళు తీసుకొని వేరే స్టవ్ మీద కాచుకుందాము. నేను ఫుడ్ కలర్ వాడనండి, మీకు కావాలంటే కేసరి కలర్ వాడుకోండి. నేను పసుపు వేసాను. బొంబాయి రవ్వ వేగిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకుందాము. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పైనాపిల్ ముక్కలు వేసుకుందాం. వాటర్తో పాటే పైనాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నాకు పైనాపిల్ బాగా ఉడికితే అంత ఇష్టం ఉండదు, కొంచెం క్రంచీగా తగులుతాయి అని వేసుకున్నాను. ఇప్పుడు షుగరు, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న లవంగాల పొడి వేసుకుందాము. ఈ రెసిపీకి లవంగాయల పొడి ఒక్కసారి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుందాము. ఇప్పుడు కేసరి రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసి కలిపి ఇలా వచ్చింది. ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.